స్వామి వివేకానంద అన్నారు, ఉక్కు సంకల్పం కలిగిన 100 మంది యువకులు నా దగ్గర ఉంటే నా దేశాన్ని ఈ ప్రపంచానికి చూపిస్తానని. ఇప్పటిదాకా 100 మంది యువకులు ఆయనకి దొరకలా. ఇప్పటికే 100 మంది యువకులు ఒక్కటి కాలేకపోయాం. కనుక ఈ ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఒక శివాజీ మహారాజులా తయారవ్వాలి. ఆ స్వామి వివేకానంద గారు పిలుపునిచ్చినటువంటి 100 మంది ఉక్కు సంకల్పం కలిగినటువంటి యువకులు ఏకమైతే ఎలాంటి అపసవ్యాలనైనా, ఎలాంటి ఈ విధమైనటువంటి దుర్మార్గపు చర్యలనైనా మనం అడ్డుకోవచ్చు. కనుక నేను ప్రత్యేకించి యువతకి నేను పిలుపునిస్తా ఉన్నాను, అయ్యా దయచేసి మన ధర్మం కోసం, మన దేశం కోసం బాధ్యతగా రోజులో ఒక గంట లేకపోతే ఒక 10 నిమిషాలు, 1 నిమిషమైనా సమయం కేటాయించండి. కనీసం ఆలోచన చేయండి. మనం ఇప్పటికే చాలా ప్రమాద పంచుల్లోకి పోయాము. ఇంకా మనం భ్రష్టు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దయచేసి ఈ ప్రమాదాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మాన్ని కోసం, మన దేశం కోసం మనం పనిచేయాలని చెప్పేసి అందరికీ పిలుపునిస్తూ జై శ్రీరామ్, జై హింద్.